న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకి భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మీ జన్మభూమి అని, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి రూపాయికి ప్రయోజనం ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈ రోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలా మంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది. మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించారు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసిన శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటి. న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకి భారీ ర్యాలీలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మీ జన్మభూమి అని, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి రూపాయికి ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, న్యూజెర్సీలో ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారని అప్డేట్ ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో 3వ తారీఖు అమెరికా వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం మధ్యాహ్నం అమెరికా చేరుకున్నారు. అయితే ఈరోజు తాజాగా రేవంత్ రెడ్డి న్యూ జెర్సీలో పర్యటిస్తున్నారు. న్యూ జెర్సీలో ఏదైతే ఏదైతే భారతీయులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అయితే ప్రస్తుతం ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోయిందర్ సింగ్ గుల్జియా ఆధ్వర్యంలో కూడా రేవంత్ రెడ్డికి అంటే కార్లతో ర్యాలీ చేపట్టి భారీగా ఘన స్వాగతం పలికిరని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కూడా ప్రస్తుతం ఆయన న్యూ జెర్సీలో పర్యటనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా తెలంగాణలో పెట్టుబడులకు మీరు భాగస్వాములు కావాలంటూ కూడా వారికి పిలుపునిచ్చారు. మరొక వైపు అయితే గతంలో కూడా టీపీసీసీ అధ్యక్ష హోదాలో అమెరికా వెళ్ళిన రేవంత్ రెడ్డి ఈసారి ముఖ్యమంత్రి హోదాలో అమెరికా వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో కూడా పీసీసీ అధ్యక్ష హోదాలో వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఈసారి సీఎం హోదాలో ఖచ్చితంగా అమెరికాకు వస్తాను, అదే పెట్టుబడుల లక్ష్యంగా కూడా అమెరికా పర్యటన చేపడతానంటూ కూడా గతంలో వారికి మాట ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రవాస భారతీయులు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తిరిగి వెళ్ళడంతో పాటు ఏదైతే తెలుగు ప్రవాసాంధ్రులు మాత్రం ఆయనకి ఘన స్వాగతం పలికిరని చెప్పాలి. మరొకవైపు అయితే తెలంగాణలో వృత్తి నైపుణ్యాభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా
అభివృద్ధి చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆ స్కిల్ యూనివర్సిటీని కూడా రేవంత్ రెడ్డి ప్రారంభించిన పరిస్థితి, అంటే శంకుస్థాపన చేశారు. స్కిల్ అంటే భారతదేశంలోనే మూడో అతిపెద్ద స్కిల్ యూనివర్సిటీ హైదరాబాద్, అదే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్పేటలో కూడా ఈ స్కిల్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన పరిస్థితుంది. దీనికి పెట్టుబడులు కూడా పెద్ద మొత్తంలో అవసరం ఉన్న నేపథ్యంలో కూడా ఆ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ప్రవాస భారతీయులతో కూడా చర్చించడం జరిగింది. అయితే ఏ విధంగా ఏ కోర్సులు అంటే తెలంగాణలో యువతకు ఏ కోర్సులు అవసరం ఉన్నాయి, ఏ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవసరం, ఏ విధంగా సహాయ సహకారాలు కావాలో కూడా వారితో సమావేశమై వాళ్ళతో చర్చించాలని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా వాటికి సంబంధించిన వివరాలను కూడా వారికి అందజేయడంతో పాటు దీంట్లో అభివృద్ధి భాగస్వామ్యం మీరు కావాలంటూ కూడా వారికి ప్రవాసాంధ్రులకి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా వారితో కూడా మమేకమై కూడా అన్ని విషయాలు, తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మాట్లాడారు. మరొకవైపు ఇక్కడ నుండి తెలంగాణకు ఖచ్చితంగా మీరు మీ సేవలు అవసరం, ఎందుకంటే మీరు అక్కడ అమెరికా అభివృద్ధికి మీరు పాటుపడ్డారు ఖచ్చితంగా. సో అమెరికా ఇప్పుడు ప్రపంచంలోనే ముందుకు దూసుకెళ్తున్న దాంట్లో మీరు భాగస్వాములు అయ్యారు. ఈసారి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణని ప్రపంచ పటంలో కూడా ముందుండేటట్టు, అదే దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు కూడా తమ సహకారాలు అందించాలంటూ కూడా వారిని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తుంది. మరొకవైపు మొత్తం అంటే 13వ తారీఖు వరకు కూడా రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి సాయంత్రం కూడా మళ్ళీ కాగ్నిజెంట్ సీఈఓతో కూడా భేటీ అవుతారు. సాయంత్రం అదేవిధంగా సిగ్మా లీడర్షిప్ మేనేజ్మెంట్ టీంతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అవుతారని చెప్పాలి. మరొకవైపు రేపు పెప్సికో అండ్ హెచ్సిఏ ప్రతినిధులతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. అయితే రేపు సాయంత్రం వాషింగ్టన్ బయలుదేరి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అవుతారని చెప్పొచ్చు. మరొకవైపు 7వ తేదీన అమెరికా ఎయిర్లైన్స్ లీడర్షిప్ అదేవిధంగా లీడర్షిప్తో భేటీ కావడంతో పాటు అదే రోజు హోస్టన్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్ ఘాట్కు చేరుకొని అక్కడ మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు రేవంత్ రెడ్డి. మరొకవైపు 8వ తేదీ అదేవిధంగా ఆపిల్ హెడ్ క్వార్టర్స్కి చేరుకుంటారు. ఆపిల్ హెడ్ క్వార్టర్స్ చేరుకొని అక్కడ సాఫ్ట్వేర్ అక్కడ టీమ్ తోటి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ టీంతో కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పొచ్చు. మరొకవైపు 9న గూగుల్ ప్రతినిధులతో భేటీ అవుతారు. అదేవిధంగా అమెజాన్ గ్లోబల్ డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్లతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అవుతారని చెప్పొచ్చు. మరొకవైపు 10వ తేదీన సౌత్ కొరియా బయలుదేరి వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉంది, అదేవిధంగా ఇటు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. మరొకవైపు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో పాటు ఈ పర్యటనలో ఉన్నారని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా 10వ తేదీన కూడా ఆయన సౌత్ కొరియా వెళ్తారు. అక్కడ సౌత్ కొరియా ఈ టెక్స్టైల్ ప్రతినిధులతో కూడా భేటీ అవుతారు. ప్రధానంగా తెలంగాణకు టెక్స్టైల్ ఇండస్ట్రీని కూడా పెద్ద మొత్తంలో తీసుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారని చెప్పొచ్చు. మరొకవైపు ఏదైతే హ్యూన్ రివర్కి సంబంధించిన ప్రాజెక్టు ప్రతినిధులతో కూడా భేటీ అవుతారు. ఎందుకంటే మూసీ రివర్ని ప్రక్షాళన చేసి మూసీని సుందరీకరణ చేయాలని కూడా ఇప్పటికే ఈ బడ్జెట్లో 10,000 కోట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి కేటాయించాడు. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఈ హ్యూమన్ ఏదైతే రివర్ ఉందో ఆ రివర్కి సంబంధించిన ప్రాజెక్టు ప్రతినిధులతో భేటీ అయ్యి ఆ సుందరీకరణకు సంబంధించిన అంశాలపై కూడా ప్రత్యేకంగా వారితో చర్చించి వారికి సంబంధించిన ఫీడ్బ్యాక్ను రేవంత్ రెడ్డి తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేయడం, అదేవిధంగా మూసీలో అంటే మంచినీటిని తరలించే విధంగా కూడా భావిస్తున్నారు. మరొకవైపు మూసీ పరివాహక ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేయడం, అదేవిధంగా హైదరాబాద్లో ఇది ప్రత్యేకంగా ఉండే విధంగా కూడా ప్రణాళికలు చేస్తున్న పరిస్థితి. అంటే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ ప్రాజెక్టు అంటే చేపట్టడంతో పాటు దీని ద్వారా హైదరాబాద్ని ఏదైతే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా అదేవిధంగా హైదరాబాద్లో ఏదైతే ఈ అనారోగ్యాల బారి, ఈ మూసీతో అనారోగ్యాల బారితో పాటు వైరల్ ఇన్ఫెక్షన్లు, అదేవిధంగా ఈ స్కిన్కి సంబంధించిన అలర్జీలతో పాటు హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రక్షాళన చేసి దీన్ని అభివృద్ధి చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వారితో కూడా భేటీ అవుతారని చెప్పొచ్చు. మరొక వైపు ఏదైతే ఈ
ఈ అన్ని అంటే అంశాలకు రేవంత్ రెడ్డి ఒక రూపకల్పన చేసుకోవడంతో పాటు ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అతిపెద్ద అంటే ఈ పర్యటనలో కూడా అత్యధిక పెట్టుబడులు కూడా తీసుకురావడానికి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చేపట్టారు ఈ 11 రోజులని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.